ఏంటి చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తుందా? ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఇండియా ఆల్రెడీ వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మన దరిద్రం ఏంటంటే పట్టుమని 10 ఏళ్లు రాని చిన్న పిల్లల్లో కూడా ఈ షుగర్ వ్యాధి అనేది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. మీ పిల్లల్లో ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు గనక కనిపిస్తే షుగర్ వ్యాధి ఉన్నట్లేని మనం కొంతవరకు అనుమానించవచ్చు. బాగా హెల్దీగా యాక్టివ్గా ఉండే పిల్లలు ఉన్నట్లుండి ఒకేసారి గనక బరువు తగ్గిపోతే మనం ఆలోచించాలి. షుగర్ వ్యాధి ఎక్కువగా ఉంటే నార్మల్గానే దాహం ఎక్కువ వేస్తుంటుంది. కాబట్టి పిల్లలు నీరు ఎక్కువగా తాగుతుంటారు. అతిగా నీరు తాగటం వల్ల ఎక్కువసార్లు యూరిన్ కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. ఇలా అవసరానికి మించి తాగటం, అవసరానికి మించిపోయటం లాంటివి గనక చేస్తూ ఉంటే దాన్ని కూడా మనం అనుమానించాల్సిందే. కొంతమంది పిల్లలు స్పర్శను కూడా కోల్పోతుంటారు. ముఖ్యంగా వారి కాళ్ళు చేతులకి ఎటువంటి దెబ్బలు తాకినా గానీ వారికి స్పర్శ అనేది ఉండదు. దీన్ని మనం ఎర్లీగా గుర్తించాలి, లేదంటే ఈ వ్యాధి ముదిరి ఇబ్బందిగా మారుతుంది. పిల్లలు గనక కడుపు నొప్పి అని ఊరికూరికే కంప్లీట్ చేస్తున్నారా? వాళ్ళల్లో డైజెషన్ పవర్ తగ్గిందేమో అనుకుంటాం, కానీ కొన్నిసార్లు షుగర్ వ్యాధి ఉన్నా కానీ కడుపు నొప్పి అంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు గనక ఎక్కువ సార్లు తమకు కళ్ళు సరిగా కనిపించట్లేదని చెప్తున్నారా? షుగర్ వ్యాధి ఉన్నా గానీ ఇదే సమస్య కనిపించే అవకాశం ఉంది. అయితే షుగర్ వ్యాధి వచ్చిన చిన్న పిల్లలందరిలో ఈ లక్షణాలన్నీ కలిపి ఒకేసారి కనిపించాలని ఏం లేదు. కొంతమందికి ఇలాంటి లోపాలు ఏం లేకుండా కూడా సమస్య ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం కరెక్ట్ టైంలో గుర్తించలేకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందిగా మారుతుంది.